ఏమండి? ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మన ముందు కెమెరాలు ఉన్నాయి కదా అని ఇష్టారీతిగా మాట్లాడకూడదు. ఎదగడ కోసం ఒక మనిషి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నాడు బ్రో. ఉచ్చ నీచాలు లేకుండా కుటుంబంలో పోలికల గురించి అసలు ఏంది బ్రో ఆమె గురించి మాట్లాడడానికి అర్హత ఏముంది బ్రో? నీచాతి నీచంగా ఇంత దుర్మార్గంగా బోరగడ్డ అనిల్ గారి తర్వాత ఈయనే దిక్కాడు. నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా నీకు ప్రతిజ్ఞ ఎందుకు చేపిస్తారు చెప్పు? వాడిని పండబెట్టి తొక్కుంటే అలా దిగజారిపోయారు నీచాతి నీచంగా. ఖండించి వాళ్ళని మాత్రం బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం తీరు చూస్తుంటే సార్ విచిత్రంగా ఉంది. ఐటీడీపీ కార్యకర్తని వీళ్ళే అరెస్ట్ చేశారు, ఏం చేయాలి సార్? ప్రభుత్వం అరెస్ట్ చేయలేదా? పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవంగా ఏం జరగదు కదా. ఏమండి? ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మన ముందు కెమెరాలు ఉన్నాయి కదా అని ఇష్టారీతిగా మాట్లాడకూడదు. విమర్శించు, తప్పులేదు. విమర్శనాత్మకంగా ఉండాలి తప్ప ఉచ్చ నీచాలు లేకుండా కుటుంబంలో పోలికల గురించి వాటి గురించి మాట్లాడి అంత నీచాతి నీచంగా ఇంత దుర్మార్గంగా బోరగడ్డ అనిల్ గారి తర్వాత ఈయనే దిక్కాడు. వాస్తవంగా బోరగడ్డ అనిల్ మనం ఎంత ఘోరంగా విమర్శించాం. వాడిని పట్టుకొచ్చి జైల్లో ఎందుకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం ఎందుకు ఎదిరించాం, ఎందుకు మాట్లాడాం? మరి అలాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు పౌరుష ప్రజాలం వాళ్ళనా పర్లేదు, కానీ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినందుకు నేను జనసేన పార్టీ మరి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డిని ఎన్ని విధాలుగానే విమర్శిస్తాను నేను, కానీ ఇంటికెళ్ళి ఇంటికాడ బిడ్డల్ని భార్యని మాట్లాడొచ్చు అండి ఎవరన్నా? కొత్త సంస్కృతి నేర్పిస్తున్నారా? కొత్త సంస్కృతి కాదు ఏమండి. కూటమి ప్రభుత్వంలో నిజాయితీ ఉంటది, నీతి ఉంటది. ఇలాంటి భూతు పురాణం లేని రాజకీయం చేయాలని సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కిరణే కాదు, ఇంకా మన ఏది జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా దూషించిన వాళ్ళు ఎవరన్నా కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు దూషించారో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. గతంలో నారా భువనేశ్వర్ గారిని కూడా మరి వాళ్ళు అలాగే తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకోలేదు. మరి అందుకే కదా 11 సీట్లు తెచ్చాం మనం. ఊరకే కాదు కదా. బోరగడ్డ అనిల్ కానీ కాంగా మన ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి ఎంత నీచంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని. వాడిని పండబెట్టి తొక్కుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి వేళ సీఎంగా ఉండేవాడు. ఫస్ట్ ఎవడైతే నీచంగా సమాజంలో ఎలాంటి నీచమైన నికృష్ట స్థితికి దిగజారిపోతున్నాడో వాడిని పోలీస్ డిపార్ట్మెంటు అప్పుడున్న ప్రభుత్వం తొక్కుంటే వేళ జగన్మోహన్ రెడ్డి సీఎం. కూటమి ప్రభుత్వం అయ్యేది కాదు. వేళ కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని ఎవడైనా సరే ఎవరి కుటుంబంలోకి వెళ్ళొద్దు, వెళ్తే మీ తాట తీస్తాం అన్న నిదర్శనకే ఈ కిరణ్ అరెస్ట్. వాస్తవంగా అలా చేయాలి ప్రభుత్వం అన్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కడన్నా అరెస్ట్ చేశారు ఇంత నీచంగా తిడుతుంటే? కళ్ళు మూసుకుపోయి కళ్ళు బయలు గమ్మేసి పొరలు గమ్మేసి ప్రభుత్వ కార్యకలాపాలు చేశారు. ఈవేళ దిగజారిపోయారు నీచాతి నీచంగా 11కి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మన సమాజంలో ఇలాంటి నీచ నికృష్ట సంస్కృతిని మాత్రం ఖండించి వాళ్ళని మాత్రం బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్రో అసలు నిజంగా అంటే ఎదగడ కోసం ఒక మనిషి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నాడు బ్రో, ఎన్నెన్ని వేషాలు ఇస్తున్నాడు బ్రో. లాస్ట్ కాంట్రవర్సీ లేడీస్ గురించి మాట్లాడడం తప్పు ఎవడైనా కూడా. అసలు ఏంది బ్రో ఆమె గురించి మాట్లాడడానికి అర్హత ఏముంది బ్రో ఈయనకి? ఒకవేళ అసలు 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 ఆ మనిషి నిజంగా మాట్లాడడానికి ఏంది? నువ్వు ఎదగడం కోసం మీడియాలో పోయి ఏవేవో కాంట్రవర్సీ చేసి ఏవో నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడి ఎదగాలనుకుంటున్నావా? ఇది కరెక్ట్ వే కాదు బ్రో. ఈ మధ్య చాలా మంది వాళ్ళు ఎదగడం కోసం అమాయకమైన ప్రజల మీద రుద్ది ప్రజల మీద వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. ఆ ఎదుగుకం కొన్ని రోజుల్లో నాశనం అయిపోతుంది. అట్లా కాదు, నీతి నిజాయితీగా మంచి విషయాలు మంచిగా నీట్ గా చెప్పినోడు లేట్ కావచ్చేమో కానీ వాడు ఎదిగితే మాత్రం పడడు. నీలాంటి ఇట్లా అది ఇది ఆ విధంగా ఎదిగినావంటే ఏదో ఒక రోజు పడిపోవాల్సింది వస్తుంది. కాబట్టి లేడీస్ ఈజ్ ద మోస్ట్ రెస్పెక్ట్. నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నీకు ప్రతిజ్ఞ ఎందుకు చేపిస్తారు చెప్పు? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని. అంతెందుకు మన మహాత్మా గాంధీ గారు ఏమన్నారు చెప్పు? అసలు లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. లేడీస్ కి రెస్పెక్ట్ నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ని బట్టి ఇంకొకటి నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడతావు ఇంకొక విధంగా మాట్లాడతావు. తప్పు 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 అట్లా మాట్లాడద్దు. బై వాడు ఎదగడం కోసం మాట్లాడుతున్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని మాట్లాడుతున్నా, లేకపోతే వాడికి ఫేమస్ ఉందని చెప్పి ఈ మీడియా వాళ్ళు కూర్చోబెట్టి వాడిని చేస్తున్నారా? మళ్ళీ తెలియదు. మంచి మెసేజ్ ఇచ్చేతోని నీ మీడియాలో కూర్చోబెట్టు. ఎవడంటే వాడు వచ్చి మాట్లాడితే అందరిని తీసుకుపోయి కూర్చోబెట్టకు. మీడియాకు కూడా కొన్ని విషయాల్లో, అవునా కదా? ఎవరిని కూర్చోబెట్టాలి? నీట్ గా పర్ఫెక్ట్ గా ఎంతటి క్వశ్చన్ వచ్చి నన్ను బాధిస్తున్నా కూడా ఆ క్వశ్చన్ కి కూల్ గా ఆన్సర్ ఇచ్చేటటువంటి వాళ్ళని కూర్చోబెట్టు. కానీ అట్లాంటివి చూస్తలేరు అని చెప్పి కాంట్రవర్సీ చేస్తోని ఇరికిచ్చేతోని డబ్బులు మాట్లాడేతోని ఇట్లాంటి వాళ్ళని తీసుకపోయి జనం మీదికి రుద్దకు. జనంకి బాగుండదు. జనం అంటే జనాన్ని అందరు ప్రేమిస్తారు. పేదోడు అంటే ప్రతి ఒక్కడు
ప్రేమించాలి ఉన్నోడు. ఒకటి చెప్పాలంటే సింపుల్, ఒక 1 of 1 వార్డులో చెప్పాలంటే, ఊరు బాగుండాలంటే దాన్ని ఏలే లీడర్ బాగుండాలి, మన జిల్లా బాగుండాలంటే దాన్ని ఏలే లీడర్ బాగుండాలి, దేశం బాగుండాలంటే దాన్ని ఏలే లీడర్ బాగుండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చెత్త వాళ్ళు రాకుండా ఆపేసేయండి అని చెప్పి చెప్తున్నా. సో జగన్ గారి వైఫ్ గురించి కిరణ్ అనేసి ఐటీడీపీ మెంబర్ అతను, ఓకే, అతను కామెంట్ చేయడం అనేది దాని మీద అభిప్రాయం చెప్పేది ఏముంది బ్రో. మన మనుషులు ఎవరైనా సరే అలా ఆడవాళ్ళని అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఎవరిని సహించరు. అఫ్ కోర్స్ ఇంతకుముందు జగన్ గారి హయాంలో చాలా జరిగాయి, అండ్ అది మందలించకపోవడం కూడా జగన్ గారి తప్పు కావచ్చు. కానీ అక్కడ జరిగాయి కదా అనేసి ఇక్కడ చేస్తామంటే అది 100% యాక్సెప్టబులే కాదు. అండ్ టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని ఊహించాను, కానీ అతన్ని అరెస్ట్ చేస్తారని అయితే నేను ఊహించలేదు. అరెస్ట్ చేయటము, కేసు పెట్టడం కూడా అది కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు బాగుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇంట్లో లేడీస్ మీద అలాంటి కామెంట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? నేను ఆల్రెడీ చెప్పినట్లుగా ఇంట్లో లేడీస్ మీద అసలు లేడీస్ ని పాలిటిక్స్ లోకి లాగడమే తప్పండి. ఫస్ట్ థింగ్, ఒకవేళ పాలిటిక్స్ లో కూడా ఎమ్మెల్యే లేడీస్ ఉన్నారు చాలా మంది, ఓకే, వాళ్ళ గురించి కూడా ఏదైనా ఉంటే జస్ట్ రాజకీయంగా విమర్శలు చేయాలి, రాజకీయంగా చేయాలి. వాళ్ళు ఏవైనా రాజకీయాల్లో ఏమైనా స్కామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే వాళ్ళు ఎంత స్కామ్ చేశారు, ఎలా చేశారు, ఏంటి అనే విషయం చేయాలి. చట్టపరంగా ఒకవేళ లేడీ ఎమ్మెల్యేలైనా కూడా చర్యలు తీసుకోవాలి. అంతేగాని అసలు భారతి గారు రాజకీయాల్లో లేరు, ప్రత్యక్షంగా లేరు. ఎప్పుడన్నా ఒకసారి జగన్ కోసం ప్రచారంలోకి వస్తారు కాబట్టి, ప్రచారం చేయడానికి వస్తారు కాబట్టి ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి అది అంత నీచంగా మాట్లాడడం అయితే ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు. ఏ పార్టీ వాళ్ళు కూడా, నేను చెప్పేది ఓన్లీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అని కాదు, ఏ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా అలాంటివి ఎంకరేజ్ చేయడం అనేది అస్సలు యాక్సెప్ట్ చేయదగ్గ విషయమే కాదు. అన్న ఇది ఫ్యామిలీని తిట్టడం అయితే తప్పే. ఫస్ట్ థింగ్, కిరణ్ గారు జగన్ ఫ్యామిలీని తిట్టినారని ఈ రోజు అందరూ జగన్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కానీ మాట్లాడడం జరుగుతుంది. రోడ్ల మీదకి వచ్చి వాడిని ఏడున్న చంపుతా, ఏడున్న నరుకుతా, అది అని మాట్లాడింది కరెక్టే. దాని గురించి అంటే ఫ్యామిలీ దగ్గరకు పోయినాడు కాబట్టి అది సాటి మానవులుగా మనకి ఆ బాధ్యత ఉంది కాబట్టి మనం ఆ మాటలు మాట్లాడినాం. అదే గతంలో చూసుకుంటే బోరగడ్డ అనిల్ కూడా మాట్లాడింది కదా. ఆ రోజు ఏ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గాని కార్యకర్త గాని వాళ్ళ సపోర్టర్స్ గాని మళ్ళీ ఎవరు మాట్లాడలేదే. ఆ రోజు మాట్లాడింటే ఈ రోజు ఈయన మాట్లాడేతోడా? ఆ రోజు ఆయన ఏం ఖండించలే, మళ్ళీ ఈయన ఎందుకు ఇంతగానం ఖండిస్తున్నారు నాకు అర్థం కాల. సరే మాట్లాడడం ఈ మనిషి తప్పే ఏం కాదంటలేను. బోరగడ్డ అనిల్ కూడా మాట్లాడింది కదా, ఈ రోజు వరకు కూడా ప్రశ్నిస్తలేరు బోరగడ్డ అనిల్ని. మరి అరెస్ట్ చేసిండ్రు. ఇంకోటి, ఈయన కాలు మొక్కుతా, తప్పులో మాట్లాడినా, నేను తప్పే మాట్లాడినా, అది ఇది అని అపోలైజ్ వీడియో పెట్టిన తర్వాత సరే, పెట్టినాకైనా సరే ఏడున్నా చంపుతా, నడి రోడ్డు మీద నరుకుతా, ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్ట్ మాటలు, ఈ అని మెసేజ్లు, ఫోన్లు, థ్రెట్టింగ్ కాల్స్ ఇవన్నీ చేస్తున్నారు అన్న. ఒక ఫ్యామిలీని తిట్టడం అయితే ఎవరికైనా బాధనే అన్న. అదే మన 70 ఏళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడ్చిండ్రు ఫ్యామిలీని తిట్టింటే ఆ రోజు. ఇప్పుడు అదే సేమ్ అదే మన చంద్రబాబు నాయుడు ఏడుపు అంటే ఆ రోజు ఏడ్చిన క్లిప్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీమ్ పేజెస్ కి యాడ్ చేసుకొని మీమ్ పేజెస్ వాళ్ళు వదులుతున్నారు. అంటే కామెడీగా అయినా సరే, ఏ దానికైనా సరే. ఇవన్నీ దేనికన్నా? ఎవరైనా సరే ఫ్యామిలీ దగ్గరకు పోకూడదు. బట్ ఈ రోజు ఈయన పోయిండు కాబట్టి ఈయన ఇంతగానో మాట్లాడుతున్నాడు అంటే, రేపు పొద్దున ఇంకో అధికారం వచ్చినప్పుడు కూడా, అధికార పార్టీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే ఇవన్నీ జరగవు. ఫ్యామిలీ దగ్గరకు పోవడం మీద తప్పేనా?